సడన్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. మన రాఘవ లారెన్స్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. అంటే ఆ! వాడు ఎప్పుడూ వస్తుంటాడు, వెళ్తుంటాడు. ఓకే. వాడు చిన్నప్పటి నుంచే మా ఇంటి అబ్బాయే వాడు. అవునా? ఓకే. అవును. ఓకే. వాడు, లారెన్స్ ఇద్దరు. లారెన్స్ సినిమా షూటింగ్ వస్తే కూడా అయిపోతే మన ఇంట్లో బావతోటే కూర్చుంటాడు. ఓకే. ఓకే. నన్ను అక్క అంటాడు, బావని బావ అంటాడు. వాడొచ్చి మా ఇంట్లో సినిమా వాడు కాదు. హ్మ్. ఓన్ బ్రదర్ అలాగే ఇద్దరు. ఓకే. సో, వాడు సడెన్‌గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వీక్లీ 2, 3 టైమ్స్ మాట్లాడతాను. యాక్చువల్లీ ఎల్విన్ పేరు వచ్చి విను. మేము పిలిచేది విను అనే పిలుస్తాము. హుహు. వాడు పెట్ నేమ్. వీడు ఫోన్ చేస్తాడు. ఏందిరా విను ఈ టైంకి ఫోన్ చేసినా అంటే, అక్క నేను వచ్చి అడుగుతాను తిట్టకూడదన్నాడు. ఏంది వీడికి లారెన్స్‌కి ఏదైనా గొడవ అయిందా? ఆ! డబ్బులు గిబ్బులు అడుగుతాడో అని అనుకోని పర్వాలేదు చెప్పురా అన్నాను. హ్మ్. లేదక్క నేను కొట్టకూడదు అన్నాడు. కొట్టను చెప్పురా ఏందిరా? నీకు లారెన్స్ గొడవ ఏమైనా అయిందారా అని. అక్క అదిల్లక్క. ఇది వేరక్క. నువ్వు చెప్పుక. నన్ను తిట్టను, కొట్టనని ప్రామిస్ చెయ్యి. నా మీద ప్రామిస్ చెయ్యి చెప్తానంటున్నాడు. హ్మ్. నాకసలు ఇది స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత మరి పిల్లలు కూడా చెప్పు, నా తమ్ముళ్ళు కూడా చెప్పు నన్ను తిట్టొద్దని చెప్పు అంటున్నాడు. హ్మ్. ఇట్లాగే సాగింది. ఏయ్! చెప్పరా అంటే, అక్క మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందిక. హ్మ్. నువ్వు చేయాలక్క అన్నాడు. ఏయ్! చెప్పు తీసుకొని కొడతాను దో. నువ్వు బుద్ధి లేదురా? ఏదోరా రాత్రిపూట ఇచ్చిన. అక్క హ్మ్. సీరియస్ కాక ఇట్లా నిన్న నేను నీతోటి మాట్లాడుతుంటే డైరెక్టర్ పక్కన ఉన్నారు. ఆయన పేరు ఇన్నాసి పాండే. ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నాడు. హ్మ్. డైరెక్టర్ పక్కన ఉండి ఎవరితోటి మాట్లాడుతున్నానంటే, అక్కతోటి మాట్లాడుతున్నాను అని చెప్పాడు. ఇక్కడ మీకు అక్క లేదంటే ఎవరు అంటే, ఇట్లా శాంతి అక్క అంటే శాంతి అక్క ఎవరురా అంటే, ఇట్లా డిస్కో శాంతి అక్క అని చెప్పేసుకున్నా. అంటే అంత పరిచయం ఉందా మీకు అని.